హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు ఎంత మొత్తంలో వర్షాలు పడతాయి, అసలు ఈ పెంజల్ అనేది ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. సో మ్యాక్సిమం మనకి 25వ తారీఖున ఇదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి దానికి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అలాగ మనకి అయితే చాలా డిలేలో వచ్చడం జరిగింది. సో మ్యాక్సిమం ఒక సైక్లోన్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం మనకి 8 or 4 డేస్లో మనకైతే అదైతే ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది చాలా నెమ్మదిగా వచ్చింది. అయితే తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా దీనికి ఇంటెన్సిఫై అవ్వడానికి వార్మ్ పూల్ ఎడ్డీలు కూల్ కేర్ ఎడ్డీ అంటే అదేమవుతుందంటే డిస్ప్రెస్ అయిపోతుంది, దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ వార్మ్ పూల్ ఎడ్డీ ఉండడం వల్ల ఇదైతే ఇంటెన్సిఫై అయ్యిందనే విషయాన్ని మనమైతే చూసుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ కూడా దీనికి ఇంటెన్సిటీ పెరగడం వల్ల మనకైతే సైక్లోన్గా మారింది. ఆ సైక్లోన్ కాస్త పెంజన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి పుదుచ్చేరికి మనకి కరెక్ట్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. ఇంకా అక్కడ ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు, చెన్నైకి పుదుచ్చేరికి. సో మ్యాక్సిమం మనకైతే ఆంధ్రాకి వచ్చేసరికి మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే ఒక 4 డేస్ వరకు అంటే ఈ రోజు నుంచి మళ్ళీ 4వ తారీఖు వరకు మనకంటే ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక ఈ రోజుకి వచ్చేసరికి ఇంకా ఇది తీరానికి ఎగ్జాక్ట్గా 60 కిలోమీటర్ల దూరంలో పుదుచ్చేరికి ఉండడం జరిగింది. ఎక్కువ మొత్తంలో వర్షాలు ఇంకా కుంభరిచిలో పడే అవకాశం అయితే పుదుచ్చేరిలో ఉండబోతుంది 1 గంట ఆ సమయంలో మధ్యాహ్నం. సో ఇది మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో మనకైతే తీరం దాటిపోతుంది. మ్యాక్సిమం క్లౌడ్ అయితే తీరం దాటిస్తుంది. ఇంకా ఏదైతే వెల్మార్పుడు ఉందో అది ఇంకా తీరం దాటే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మనకైతే ఎంటైర్ పుదుచ్చేరి తమిళనాడులో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మన ఆంధ్రాకి వచ్చేసరికి మనకి ఎంటైర్ దక్షిణ కోస్తాలో నెల్లూరు, అదేవిధంగా గూడూరు, కావలి, తిరుపతి ఇవన్నీ కూడా మనకి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుంది రెయిన్స్ అనేవి. సో మ్యాక్సిమం మనకైతే తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. ఈ రోజు నుంచి మరొక 3 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే తగ్గిపోయిందనే విషయాన్ని గమనించాలి. మార్నింగ్ నుంచి చెప్తున్నాను, ఇంకా మోస్తారు వర్షాలు అయితే ఉండవు. మ్యాక్సిమం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం మాత్రం ఉండబోతుంది. ప్రజెంట్ అయితే మనకి మధ్యాహ్నం వరకు నెల్లూరులో మాత్రం కొద్దిగా మోస్తారుకు మించిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి తిరుమల, అదేవిధంగా కడప, రాయచోటి, కదిరి, అదేవిధంగా మిట్టపాలెం, పొద్దుటూరు, పులివెందుల, కదిరి, అదేవిధంగా అనంతపురం, పులివెందుల, నెక్స్ట్ గుంతకల్లు, అదోని, నంద్యాల, కర్నూలు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. గెద్దలూరు, మార్కాపూర్, దర్శి, కనిగిరి, పామూరు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉంటాయి. ఇక కావలి, ఒంగోలు, చీరాల, నరసరావుపేట, మాచర్ల ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు ఇంకా ఉండబోతున్నాయి. ఇక మన విజయవాడ, అదేవిధంగా మచిలీపట్నం, ఏలూరు, అమలాపురం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉంటాయి. ఇక అమలాపురం నుంచి ఇచ్చాపురం వరకు మనకి మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది. రాజమహేంద్రవరం, తుని, నర్సీపట్నం, అదేవిధంగా అరకు వ్యాలీ, విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, అదేవిధంగా పార్వతీపురం, నెక్స్ట్ మనకి గజపతి నగరం, నెక్స్ట్ అదేవిధంగా రాజాం, పాలకొండ, చీపురుపల్లి, నెక్స్ట్ మనకి విజయనగరం, నెక్స్ట్ మనకి వచ్చేసరికి టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి మనకు 3 రోజులు కురిసే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని గమనించగలరు. మ్యాక్సిమం మనకైతే రెయిన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం 3 నుంచి 4 రోజులు వర్షాలు అనేవి ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే లేవు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. మ్యాక్సిమం ఈరోజు తేలికపాటి వర్షాలు మాత్రమే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉండబోతుంది. మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.